ఇది నిన్న నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఇది వైరల్. నా కడుపు కొడితే మీకేమొచ్చింది? ఏయ్ రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లె ఉంటే నాలాంటి వాళ్ళకు అన్యాయం జరగొద్దు. నీ ప్రభుత్వంతోనే మా పేదోళ్లకు కష్టాలు వచ్చినాయి. నా పాల కేంద్రాన్ని నాశనం చేసిండ్రు. నేనేమన్నా అక్రమ దందాలు చేస్తున్నానా? కాంగ్రెస్కు ఏం అన్యాయం చేశామని కూలగొట్టిండ్రు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నందుక ఈ శిక్ష. నీకు నీతి నిజాయితీ ఉంటే ఎట్లా కూలదోసినావో అట్లా మళ్ళీ కట్టించి ఇయ్యి, లేకుంటే నీ పార్టీ నాశనం అవుతుంది. శుక్రవారం ఉప్పల్ చిల్కనగర్లోని తన పాల కేంద్రాన్ని బుల్డోజర్తో కూలగొట్టిన సర్కారుపై బాధితురాలు రాధికా గౌడ్ ఆక్రోశం. ఇప్పుడు ఎప్పుడా తీన్మార్ మల్లిగా ఇది బీసీ ప్రభుత్వం, ఇది బీసీల కోసం ఉన్నదంట. రాధికా గౌడ్ ఎవరు? మన బీసీ బిడ్డ. బతుకుదేరు మీద మనుపోషిలుగా పాలకేంద్రాన్ని పాలకేంద్రం మీద కక్ష కడతారా? ఆల్రెడీ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిండ్రు, ఏది కూడా ముట్టుకోవద్దు. రంగనాథ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చినా బుల్డోజర్ వేసుకొని పోయి రంగనాథ్ గారు రెచ్చిపోవద్దు అని హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిండ్రు. పైగా నోటీసులు ఇవ్వకుండా ఏది కూడా ముట్టుకోవద్దు, బుల్డోజర్లు ఎక్కడికి పోవద్దని చెప్పింది. కానీ యథేచ్ఛగా బుల్డోజర్లు పోతున్నాయి, సామాన్యుల బతుకుల మీద ఛిద్రం చేసి వస్తున్నాయి. చూడు, నిన్న అసలు ఈమె తిట్టిన మాటలకు మనసొంటి వాళ్ళు చెవులు మూసుకుంటారు. మరి ఇజ్జత్ గాళ్ళోళ్ళు, మరి ఇజ్జత్ లేని వాళ్ళు ఏం చేస్తారో అర్థమవుతలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం తిట్లా అవి మరి గట్లనే ఉంటాయి. సామాన్య ప్రజల మాటలు గట్లనే ఉంటాయి. ఇక వాళ్ళ మాటలకు మొక్కాలే. మరి గింత బతుకు నాశనం అయినాక దుమ్మెత్తిపోయకపోతే, నాశనం అవుతావు అనకపోతే ఏమంటారు? ఇప్పటికి ఎన్ని కుటుంబాలను ఆగం చేసిండు, ఎన్ని కుటుంబాల గోస తలుగుతుంది మీకు. అక్కడ లగచేర్ల ప్రజల గోస తలుగుతుంది, ఇక్కడ ఇలాంటి సామాన్యుల గోస తలుగుతుంది. ఓ హైడ్రా అని తీసుకొచ్చి సామాన్యుల మీద నీ ప్రతాపం. వివేక్ ఫామ్ హౌస్ గూలది ఇప్పటి వరకు, మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ గూలది ఇప్పటి వరకు, పొంగులేటి ఫామ్ హౌస్ గూలది ఇప్పటి వరకు. కానీ ఈ పాలకేంద్రాలు గూలుతాయి. పాలకేంద్రాల మీద మీ ప్రతాపమా? చెప్పులు కుట్టుకునేటోళ్ళ మీద మీ ప్రతాపమా? ఇంకొక కాడ జాగా చూపించి మెల్లగా అక్కంచెలు కదిలించకపోయినావు? 20 ఏళ్ళ శ్రమంతా ఆగం చేసి పడేసినావు కదా. 20 ఏళ్ళు నీ పార్టీలో ఉన్నదట, నీ అడ్డమైన కాంగ్రెస్ పార్టీలో. ఏం లాభం ఆ బిడ్డకు? ఆ బతుకు ఆగం చేసి పడేత్తివి. ఇంక ఇటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూసుకోర్రి. కాంగ్రెస్లో ఆ రోడ్ల పక్కన పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా కాంగ్రెస్ గాంధీ భవన్ పోయిన తర్వాత దుమ్ము పోసి ఇంతంత మన్ను పోసి రార్రి. మీ బతుకులు ఆగం చేస్తానుగా.